గజపతి నగరం నియోజకవర్గంలో ప్రమాదం చోటు చేసుకుంది. బొండపల్లి మండలం బోడసింగిపేట సమీపంలో టిప్పర్ లారీ సెంచూరియన్ యూనివర్సిటీకి చెందిన బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డ బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండగా బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జైంది. గాయపడ్డ విద్యార్థులను గజపతి నగరంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. ఘటనలో ఒక విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బస్సు డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయారు. మరో లారీ సహాయంతో టిప్పర్ను వెనక్కు లాగి బస్సు డ్రైవర్ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. గజపతి నగరం నియోజకవర్గంలో ప్రమాదం చోటు చేసుకుంది. బొండపల్లి మండలం బోడసింగిపేట సమీపంలో టిప్పర్ లారీ సెంచూరియన్ యూనివర్సిటీకి చెందిన బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డ బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండగా బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం అంతా నుజ్జురుజ్జైనట్లు తెలుస్తోంది. లారీ డ్రైవర్ పరిస్థితి, అలాగే బస్సు డ్రైవర్ పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఇద్దరు డ్రైవర్ల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎటువంటి చికిత్స అందిస్తున్నారు? థ్యాంక్ యూ శైల. ఈరోజు ఏదైతే బొండపల్లి మండలం బోడసింగిపేట వద్ద టిప్పర్ల లారీ అయితే సెంచూరియన్ యూనివర్సిటీకి చెందినటువంటి విద్యార్థుల బస్సును అయితే ఢీకొనడంతో ఈ సెంచూరియన్ యూనివర్సిటీకి సంబంధించిన బస్సు అలాగే లారీ కూడా ముందు భాగం పూర్తి స్థాయిలో పరిస్థితి. ఈ క్రమంలోనే ఆ బస్సు డ్రైవర్ తో సహా 10 మంది విద్యార్థులకు అయితే గాయాలయ్యాయి. అయితే బస్సు డ్రైవర్ కి అయితే పూర్తి స్థాయిలో స్టీరింగ్ ముందు నుజ్జు అవడంతో ముందు భాగం ఆ బస్సు డ్రైవర్ తాలూకా కాళ్ళు అంతా స్టీరింగ్ లో ఇరుక్కుపోవడంతో పూర్తి స్థాయిలో పరిస్థితి అయితే ఆందోళనకరం అయితే ఉందని చెప్పాలి. మరోవైపు అక్కడ ఉన్న ఒక విద్యార్థినికి అయితే కాళ్ళు విరిగినట్టు మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతానికైతే ఇద్దరు బస్ డ్రైవర్లు అలాగే ఈ విద్యార్థిని విజయనగరం హాస్పిటల్కి అయితే తరలించారు. మరో 9 మంది విద్యార్థులు అయితే స్వల్ప గాయాలతో బయటపడ్డాయి. అయితే వాళ్ళు గజపతినగర్ సిఎస్సి హాస్పిటల్లో జాయిన్ అయితే చేశారు. ప్రస్తుతం అయితే వాళ్ళ పరిస్థితి అయితే బాగానే ఉంది. ప్రస్తుతం ఇద్దరు డ్రైవర్ల పరిస్థితి అయితే విషయంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అయితే వీళ్ళంతా సెంచూరియన్ సంబంధించినటువంటి విద్యార్థులు బీటెక్ ఫస్ట్ ఇయర్ సిమ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్లే క్రమంలోనే ఆ లారీ టిప్పర్ అయితే ఈ బస్సును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మొత్తం మీద ఈ యాక్సిడెంట్ తో ఈ జాతీయ రహదారిపై ఉన్నటువంటి ఇరువైపులా దాదాపు 4 కిలోమీటర్ల ట్రాఫిక్ అయితే జామ్ అయింది. ప్రస్తుతం పోలీసులు అయితే ఆ ట్రాఫిక్ ని అయితే క్లియర్ చేసే పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద బస్సు డ్రైవర్ పరిస్థితి విషయంగా ఉండటంతో వీళ్ళందరినీ విజయనగరం హాస్పిటల్లో జాయిన్ చేశారు. మొత్తానికి ఆ ఏదైతే విద్యార్థిని ఉందో ఆ విద్యార్థినికి కూడా విజయనగరం హాస్పిటల్లో చికిత్స అయితే అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అయితే చికిత్స అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఆ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ని క్లియర్ చేసే పనులు అయితే పోలీసులు పడ్డారు. శ్రీధర్, ఎవరైతే గాయపడ్డారో విద్యార్థులు వాళ్ళందరికీ కూడా ప్రథమ చికిత్స అంతవరకే అయినాయా ఇంజురీస్, లేదంటే మేజర్ గా ఇంజురీస్ అయ్యాయా? వాళ్ళు డైరెక్ట్ గా చూశారు కదా కొంతమంది, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం జరిగింది, ఎలా జరిగింది యాక్సిడెంట్ అనే దానికి సంబంధించి?
అయితే ముందుగా ఏంటంటే ఈ సెంచూరియన్ యూనివర్సిటీ సంబంధించిన బస్సు ఏంటంటే వెళ్తున్న క్రమంలో విజయనగరం నుంచి వస్తున్న ఈ టిప్పర్ లారీ అయితే బలంగా ఈ సెంచూరియన్ యూనివర్సిటీ సంబంధించినటువంటి బస్సుని బలంగా ఢీకొనడంతోనే అందులో ప్రయాణిస్తున్నటువంటి 10 మంది విద్యార్థుల్లో స్వల్ప గాయాలు అయితే అయ్యాయి. కాకపోతే ఏంటంటే 9 మంది స్వల్ప గాయాలతో అయితే బయటపడ్డారు. ప్రస్తుతానికి వాళ్ళకి ప్రథమ చికిత్స కూడా అయిపోయింది. ప్రస్తుతం ఏదైతే ఒక అమ్మాయి ఉందో ఆ విద్యార్థిని ఉందో ఆ విద్యార్థి కాళ్ళు అయితే దెబ్బతిన్నాయని చెప్పేసి వైద్యులు అయితే చెప్తున్నారు. ఆ అమ్మాయిని కూడా ప్రస్తుతానికి ఆ విద్యార్థిని కూడా విజయనగరం హాస్పిటల్ తరలించారు. ఈ 9 మంది విద్యార్థులు కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఇద్దరు డ్రైవర్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్తున్నారు. ఈ విద్యార్థిని ఆరోగ్యం కూడా బాగానే ఉందన్నట్టు మనకు వచ్చిన సమాచారం. మీద ఈ ఘటనతో అక్కడ ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు అయితే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం మీద పెద్ద ప్రమాదం అయితే తప్పిందని చెప్పేసి చెప్పాలి ఈ విషయం. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. अब